నా ముఖం నీకు చూపించలేదు. నువ్వు తల వంచవలసిన పని లేదు వేణు. ఇలా సుసి, అందరూ అసహించుకునే దొంగని ఏం మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేశాను. లేదు వేణు, నువ్వు నిజం చెప్పినప్పుడు నేనే నమ్మలేకపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. నీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నేను అపార్థం చేసుకుంటాను. గతాన్ని తలుచుకొని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండవు. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం చూసి? చూసి, నువ్వు డాక్టర్వి. ఆపరేషన్ చేసి ఈ దొంగనే మచ్చను తీసివేయగలవా? అది నీకు సాధ్యమవుతుందా? చెప్పు చూసి. ఎవరు అవసరం లేకుండానే నీ త్యాగంతో నువ్వే నీ కళంకాన్ని తొలగించుకున్నావు. చూసి, నువ్వు విడుదలై వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూసి, చూసావా మామ, బావ నన్ను ఎంత దగా చేశాడో. ఏం చేశాడ్రా? ఇంకేం చేయాలి, తనకు తానే పోలీసులు పట్టుబడ్డాడు. తను దొంగనని ఒక్క ముక్క నాతో చెప్పుంటే మర్యాద జైల్లో నేనే కూర్చోబెట్టేవాడిని కదా. అప్పుడు నాకు పోలీసు ఉద్యోగం వచ్చేది. నీ ఉద్యోగం మంట ఎప్పుడు వసపోసలు పెట్టాక వాగుతుంటా. నువ్వు ఇలా తిరుగుతూనే కూడా నాకు ఉద్యోగం రాదు. నానమ్మా, అయ్యా ఇదేమో రాగమా ఏమో. నీకేం భయం లేదు, మన డాక్టర్ మనం తీసుకుంటాను. జాగ్రత్తగా చూస్తుండు. రాని రాని, ఏమిటి హడావుడి? అర్జెంటుగా రావాలి. ఎవరు? నేనా? కాదు, డాక్టర్ అమ్మ కావాలి. డాక్టర్ గారు రాలేదండి. అయితే ఎలాగా? పోనీ నువ్వైనా చాలు, పదరాని. ఇక్కడ రోగులు చుట్టానికి వేరెవరూ లేరండి. తప్పదు, అర్జెంటుగా రావాలి. వీల్లేదు. ఈ దయ్యం ఇక్కడికి వచ్చింది. అది కాదత్త. ఏది కాదు, రాణిని ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి వీల్లేదు. అదే దానికి కాదు, నేనే సరదాగా తీసుకెళ్తున్నానా డబ్బు మనిషి చూడ్డానికి. ఎవరికి డబ్బు? నీకు నాకు ఎందుకు వస్తుందత్త? మంచి వాళ్ళకి అన్ని డబ్బులు. మా మావయ్యకి. ఏమిటి నిజంగానా? నిజం రాని, పాపం రక్తం కక్కుతుంటే. అలాగా అయితే వెళదాం పదండి. ఏమో నాకేం నమ్మకం లేదమ్మా. అయ్యో రామా, తల బట్టలు కొట్టుకోవాలి ఒక రాయితోటి. నిజమత్త? అయితే సరే, నేను వస్తాను పద. సంచి అదో అక్కడ ఉందిలే. అందులో మందులు ఉన్నాయా? వస్తారని. డాక్టరమ్మ లేదని నర్సమ్మని తీసుకొచ్చాను. ఈమె మా అత్త. అబ్బో చాలా ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది వీరయ్య మామ? అత్త అత్త, ఏమిటత్త జబ్బు మనిషిని చూసి నువ్వు జబ్బు పడిపోయావు? బాగా అలసిపోయినట్టుంది. కాఫీ కావాలా, ఓవల్టీనా, కొక్కోనా, లేక సోడా? అదే అదే అది సరే. వీరయ్య, నన్ను గుర్తు పెట్టావా? నీ బిడ్డ బాగు కోసం జడ్జి గారి అబ్బాయిని పొట్ట పెట్టుకున్నావు. నేనంత కసాయివాణ్ణి కాదు నరసమ్మ. జడ్జి గారి అబ్బాయి వేణు బ్రతికే ఉన్నాడు. ఏంటి, వేణు జడ్జి గారి అబ్బాయ? ఎంత పని చేసే వేరే. పండంటి బిడ్డని దొంగని చేసి నీ బిడ్డను అందలాలకు ఎక్కించు. వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. ఎందుకు ఇలా చేశావు? దానివల్ల కలిగిన లాభం ఏంటి? ఆవేశం ఆలోచనని మింగేస్తుంది నరసమ్మ. ఎందుకు చేశాను ఇప్పుడు ఏం చెప్పలేను. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఆ భయం నీకు అక్కర్లేదు నరసమ్మ. ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉంటుంది. డబుల్ గ్యాస్ తీసుకొస్తా. చూసావమ్మా, ఏం జబ్బో ఏమో
దగ్గుతుంటే రక్తం కూడా పడుతుంది. రక్తం కూడా పడుతుందా? అయితే ఇంకెవరైనా పెద్ద డాక్టర్లు చూపించండి అమ్మా, నేను వస్తాను. ఏమా ఎక్కడ కొడుతున్నావమ్మా? ఈ మధ్య హాస్పిటల్ కూడా వెళ్ళలేదట? అవును మావయ్య. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వేణు ఈ రోజే విడుదలవుతున్నాడు. అతన్ని కలుసుకుందామని. ఏమిటి, ఇంత జరిగిన తర్వాత కూడా వేణుని చూడటానికి వెళ్తున్నావా? ఇదివరకు అతను ఎలాంటి వాడైనా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటి, అయితే వేణుని కలుసుకోవడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట? అంతేకాదు, మీ ఆశీర్వాదంతో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అలాగా? సరే, అయితే వేణుని ఒక్కసారి చూడాలి, తీసుకురా. అలాగే మావయ్య. సుసి, వేణు, మా ఇంటికి వెళ్దాం పద. మావయ్య నీతో మాట్లాడాలి. సుశీల, నమస్కారం. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. వేణు, ఈ ఇల్లంతా ఒకసారి చూడు. ఎలా ఉంది? ఇల్లు చూసినప్పుడే అనుకున్నాను, ఎంతో అభిరుచితో కట్టించారు. అలంకరణ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ చక్కగా అమర్చారు. బాగా చెప్పావు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకుంటా. లేరా, చూడు వేణు, ఏ పూరింట్లోనో ఉండవలసిన వస్తువులు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావను, ఎలా ఉంటుంది? అసలు ఇంటి అందమైపోతుంది. అతకనే అతకం. సరిగ్గా నా ఉద్దేశం కూడా అది. అంతస్తుల కలయిక లేని జీవితాలు కూడా అతకం. ఏమంటావు? సుశీలకు ఆస్తి ఉంది, అంతస్తుంది. సమాజంలో డాక్టరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె అంతస్తుకు సరితూగాలంటే కాబోయే భర్తకు ఎంత స్థితి ఉండాలి? జడ్జి గారు క్షమించాలి, నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేదు. జీవితాలు కలవాలంటే ఆస్తులు అంతస్తులు అడ్డు రావు, హృదయాలు కలవాలి. హృదయం? నీకే హృదయం ఉంటే సుశీల జీవితంతో చెలగాట్లాడతావా? జడ్జి గారు, నువ్వు దొంగల వంశంలో పుట్టావు, జేబులు కొట్టి జైలుకు వెళ్ళావు, సమాజంలో ఒక చీడ పురుగులా బ్రతుకుతున్నావు. నువ్వు సుశీలను ప్రేమించడమా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. మీ ఉద్దేశం? ఉద్దేశమా? ఇదిగో, ఈ డబ్బెందుకు? నీకు కావాల్సింది ఇదేగా. దీనికోసమే జేబులు కొట్టావు, గొప్పింటి పిల్ల మనస్సు కొల్లగొట్టావు. తీసుకో. సుశీ, చూసావా క్షణంలో ఎంత డబ్బు సంపాదించాను? ఏమిటి వేణు? మీ మామ జడ్జి గారు కాదు, ఆయన మన ప్రేమకు విలువ కట్టారు. వేణు, ఈ డబ్బు కోసమే మనిషి దొంగ అవుతున్నాడు. ఈ డబ్బుతోటే కొంతమంది దొరలవుతున్నారు.
ఇలాంటి వాడు సుసి ఇప్పుడు మా ఇద్దరిలో దొంగ ఎవరో దొరెవరో చెప్పగలవా? వేణు, జడ్జి గారు, హృదయాలను కొనాలని మీరు ఇచ్చే డబ్బు మీ న్యాయశాస్త్రంలో లంచం అనిపించుకోదా? షడప్! నీకేమన్నా మతిపోయిందా? నేను పేదవాణ్ణి, నాకెందుకు పోతుంది? మీరు శ్రీమంతులు, కళ్ళు మిరిమిట్లు కొలిపే డబ్బులు చూసుకొని మీకు మతిపోవచ్చు. గెట్ అవుట్! గెట్ అవుట్! వెళ్తున్నా జడ్జి గారు. ఇంతకాలం నేనే నీచంగా బ్రతుకుతున్నానని సిగ్గుపడ్డాను. కానీ సమాజంలో పెద్ద హోదా గల మీలాంటి పెద్ద మనుషులు నాకంటే నీచాతి నీచంగా బ్రతుకుతున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇదిగో మీ డబ్బు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. నిజమైన ప్రేమకు హృదయాలకు విలువ ఇవ్వటం నేర్చుకోండి. అగో, ఇక ముందు వాడి నీడ కూడా మన గడప దొక్కడానికి వెళ్ళేది. వెళ్ళు లోపలికి. వెళ్ళు. అబ్బాయి బాబు. నాన్న, ఏమిటి నాన్న ఇది ఇలాగైపోయావు? ఏం లేదు బాబు, ఏం లేదు. నాన్న, ఏమిటి నాన్న ఇది? తగ్గిపోతుందిలే బాబు. ఏం తగ్గిపోవటం నాన్న? ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిద్దాం. వద్దు బాబు, నా గురించి నువ్వేమి బాధపడు. డాక్టర్లకు ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఎక్కడుంది బాబు? ఎలాగైనా నేను సంపాదిస్తాను నాన్న. కథ పెడతాం. నెమ్మది నెమ్మది. క్యాన్సర్ బాగా ముదిరింది. డాక్టర్ గారు, మా నాన్న ఎలాగైనా బ్రతికించండి. ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. 500 రూపాయలు ఖర్చులు అవుతాయి. మీకు ఇష్టమైతే వెంటనే హాస్పిటల్లో చేర్చుకుంటాం. చేర్చుకోండి డాక్టర్, వెంటనే చేర్చుకోండి. ఆ డబ్బు ఎలాగైనా తీసుకొస్తాను. సోలే బాబు. కారుతో ఏం కుస్తీ పడతావయ్యా? అటు చూడు, అక్కడికి పోయి కుస్తీ పట్టు, బహుమానం దొరుకుతుంది. చెప్పా. వెయ్యి 116 బహుమతి. 1116. ఈ రోజు కుస్తీ పోటీల్లో ఆఖరి ఐటమ్ అజిత్ సింగ్, ఛాంపియన్ ఆఫ్ ఇండియా. అజిత్ సింగ్ సవాల్ చేస్తున్న ఆంధ్ర వస్తాద్ మిస్టర్ వేణు.
ఫస్ట్ రౌండ్ ఓవర్. ఎవరికి పాయింట్ రాలేదు. ఈ పాయింట్ అజిత్ సింగ్ గెలుచుకున్నాడు. చాంపియన్, మా బావను రక్తం గారేటట్టు కొడుతున్నావు. ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఓడిపోతే నీ సొన్నేం పోయిందయ్యా. ప్రతి దఫా నువ్వే గెలవాలా? మా బాబుగా, మా అమ్మగా నీకు దండం పెడతా. ఒక్కసారి ఓడిపో, మాకు డబ్బు కావాలి. నేను ఒప్పుకుంటున్నానుగా, యువర్ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా. ఆపరేషన్ 500 కావాలి. 500. బావ ఎంత కష్టపడి గెలిచాడు. ఈ విషయం వీరే మాకు చెప్పు. వీరయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడి. కాదు డాక్టర్, నేను అదృష్టం. మా నాన్న నాకు దక్కాడు. మీ మేలన్నిటికీ మీరు వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుంటుండండి. వస్తాను డాక్టర్. రాణి రాణి రాణి, నీతో ఒక విషయం మాట్లాడాలి. కాసేపు ఉండు. మరొకసారి కలుసుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అర్జెంట్ కేసు చూడాలి. నాది ఎమర్జెంట్ కేసు. చూడు, నా గుండెల్లో లేదు. మరి ఇక్కడుంది. రాణి రాణి అని కొట్టుకుంటోంది. ఓహో, అదా పెద్ద జబ్బే, ప్రేమ వ్యాధి. దీనికి మందు లేదే? లేకే ఉంది. ఏమిటండి? ఉంది. ఏమిటండి? పెళ్ళి. నాకు ఇష్టమే అనుకోండి, కానీ మా అమ్మ ఆ దయ్యానికి ఇష్టం లేకపోతే మనకి మన పెళ్లి విషయం ఈ రోజు అటు ఇటు తేల్చేస్తాను. నేను ఎప్పుడో తేల్చేశాను. మరి ఇన్నాళ్ళు చెప్పలేదే? చెప్తున్నాను విని. చెప్పండి. ఇక ముందు నువ్వు మా గుమ్మ ఎక్కడానికి వీలేదు, మా రాణితో మాట్లాడటానికి కూడా వీలేదు. అత్త, నువ్వు అలా నన్ను పిలవడానికి కూడా వీలేదు. అత్త, నువ్వు తప్పుకో. ఇక నేను చెప్పేది విను. ఏమండి? నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ కావద్దు. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీలేదు. నేను రాణిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను గోదావరి నీళ్లు తాగిస్తాను. నీ రహస్యం నీ చేతిని కక్కిస్తాను. రహస్యమా? అదే నీకు వీరయ్యకు మధ్య ఉన్న రహస్యం. ఆ రహస్యం నీకు తెలుసా? తెలుసా? వీరయ్య మామే నాకు చెప్తే ఏదో పోనీలే పాపోని ఇన్నాడు ఊరుకున్నా. ఇక నిన్ను వదిలిపెడితే ఇండియాకే ప్రమాదం. నాడు పోలీస్ స్టేషన్. ఏమండి? ఏమిటిదంతా? మీ అమ్మని అడుగు. అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా, ఏమిటా రహస్యం? ఏమీ లేదమ్మా. జడ్జి గారి అబ్బాయి వాసు కాదు, వేణు. వాసు వేరే కొడుకు. వేరే నన్ను బెదిరించి ఆసుపత్రిలో పసిపిల్లలు మార్చాడు. అదే రహస్యం. అయితే నీకు తెలీదా? అబ్బే, నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఏదో రహస్యం ఉండకపోతున్నా అని బెదిరించాను. అదిరిపోయి నువ్వే చెప్పేశావు. ఇక తప్పదు, నడు పోలీస్ స్టేషన్. వద్దు బాబు, మా రాణి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వీల్లేదు. డ్యూటీ ఫస్ట్, లవ్ నెక్స్ట్. అందుకే ఈ పోలీసు వాళ్ళతో పొత్తు వద్దమ్మా అంటే విన్నా. చూడాలి. ఏమండి, ఇదేనా మీ ప్రేమ? రాణి, నువ్వేం బాధపడద్దు. చూడండి,
ఈ అపాయం తప్పాలంటే ఒకటే ఉపాయం. ఏంటి బాబు? చేసిన పాపం చెప్పితేనే పోతుంది. మీరు వెంటనే శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి చేసిందంతా అప్పసుకొచ్చినట్టు చెప్పండి. దక్షాలు. అవునమ్మా, శాంతమ్మ గారితో చెప్పమ్మా. లేకపోతే ఏం తప్పదు. చెప్తా. అలాగే అల్లుడు. ఏమన్నారు? అలాగే అల్లుడు. కూర్చోనన్నా. బాబు, నా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టావు. ఎక్కడి నుంచి తెచ్చావు బాబు? ఎక్కడి నుంచి తెస్తే నీకు నయం అవటమే కావాలి. నాకంతా తెలుసు బాబు. నా కోసం ప్రాణానికి కూడా తెగించావు. రక్తాన్ని ధారపోసి నన్ను కాపాడు.